కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలి. పురుషుల కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలి. రావాలి రావాలి ఈ టీమ్స్ రావాలి. రావాలి రావాలి ఈ టీమ్స్ రావాలి. తీసుకొని ఈ టీమ్స్ రావాలి. రావాలి రావాలి ఈ టీమ్స్ రావాలి. రావాలి రావాలి ఈ టీమ్స్ రావాలి. పురుషుల కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలి. పురుషుల కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలి. రావాలి రావాలి ఈ టీమ్స్ రావాలి. రావాలి రావాలి ఈ టీమ్స్ రావాలి. పురుషుల కమిషన్ రావాలి రావాలి రావాలి. పురుషుల కమిషన్ రావాలి రావాలి రావాలి. పురుషుల కమిషన్ రావాలి రావాలి. ఎడ్విన్ గారు కూడా ప్రముఖ లాయర్ అడ్వకేట్. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. ఐ థ్యాంక్ ఎవ్రీబడి. మీ అందరికీ నా సో హాయ్ అండి, నేను శేఖర్ భాష. ఇవాళ ధర్నా చౌక్లో ధర్నాకి దిగిన కెవిన్ని సపోర్ట్ చేస్తూ నేను ఇక్కడ రావడం జరిగింది. ముఖ్యంగా ఒక డిమాండ్ గట్టిగా వినిపించడానికి నేను ఇక్కడికి వచ్చాను. అదే హీ టీమ్స్ అలాగే పురుషుల కోసం ఒక కమిషన్ రావాలనేది ప్రధాన ఉద్దేశంగా నేను ఇక్కడ రావడం జరిగింది. సో ఇవి రావడం వల్ల దేశంలో కొన్ని ఆత్మహత్యలు తగ్గుతాయి, కొంత వైలెన్స్ కూడా తగ్గుతుంది అనేది నా ప్రధానమైన అభిప్రాయం. ఎందుకంటే ఒక అబ్బాయికి అన్యాయం జరిగింది అంటే వాడు వెళ్ళి ఒక పోలీస్ స్టేషన్లో అబ్బాయి, ఎస్పెషల్లీ అమ్మాయి వల్ల, అమ్మాయి నన్ను వేధిస్తోంది, అమ్మాయి నన్ను టార్చర్ చేస్తోంది అని చెప్పి వెళ్ళి కేసు పెడితే తీసుకునే పరిస్థితి లేని నేపథ్యంలో వాడు కొన్నిసార్లు వాడే ఆత్మహత్య చేసుకోవడం, లేకపోతే చట్టాన్ని వాడి చేతిలో తీసుకొని ఆ అమ్మాయి మీద దాడి చేసే పరిస్థితికి వెళ్లకుండా ఉండడం కోసం ఒక వినే చెవు కావాలి. అబ్బాయి గోడు కూడా వినడానికి కోసం ఒక చెవు కావాలి. దాన్ని ఒక హీ టీమ్స్ అందామా లేకపోతే ఒక పురుషుల కోసం ఒక కమిషన్ అందామా, అది రావడం వల్ల సాధ్యపడుతుంది అనేది మా ఈ గట్టి డిమాండ్. ఇది సాధించే మొట్టమొదటి స్టేట్ మన తెలంగాణనే కావాలని కూడా నా కోరిక. మనం ఒక దేశానికి ఆదర్శంగా కావాలి, ఇది తీసుకొచ్చి అని చెప్పి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.